యెఫ్తా ఒక పరాక్రమము గల బలవంతుడు. అతని తండ్రి గిలాదు, ఆమె తల్లి ఒక వేశ్య. గిలాదు భార్యకు దేవుని దయ వలన సంతానము కలిగెను. వారు పెరిగి పెద్దవారైనప్పుడు యెఫ్తాతో, నీవు ఒక అన్య స్త్రీకి జన్మించిన వాడు, అందువలన మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదు అని యెఫ్తాతో చెప్పారు. అప్పుడు యెఫ్తా తన సహోదరులను, తన ఇంటిని, తన జనులను, తన దేశమును విడిచిపెట్టి టోబు దేశమునకు వెళ్ళి అక్కడ నివసించుచుండెను. ఆ దేశంలోని అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి నివాసముంటూ అతనితో కలిసి తిరుగుతూ వారికి ఆయన నాయకుడిగా ఉండెను. కొంతకాలం గడిచిన తరువాత అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధమునకు వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారిని చూచి చాలా భయపడి వారితో యుద్ధం ఎలా చేయాలి అని వారు బాధపడుతున్నారు. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలు గిలాదు వాడని యెఫ్తాను జ్ఞాపకం చేసుకుని, అప్పుడు వారందరూ టోబు దేశంలో నివసించుచున్న యెఫ్తా వద్దకు వచ్చి తమకు కలిగిన ఆపదను గూర్చి అతనికి తెలియజేసి తమ ప్రజలను, తమ దేశమును అమ్మోనులతో యుద్ధం చేసి రక్షించమని అతనితో వారందరూ చెప్పారు. అప్పుడు యెఫ్తా ఇశ్రాయేలు పెద్దలందరితో, నేను ఒక వేశ్య కుమారుడిని, మీరందరూ నన్ను ఇశ్రాయేలు దేశం నుండి నా తండ్రి ఇంటి నుండి పంపివేశారు. కానీ ఇప్పుడు మీ దేశమునకు ఆపద కలిగినప్పుడు నన్ను మీరు మరలా మీ ప్రయోజనం కొరకు పిలుచుచున్నారు అని వారితో అనెను. అప్పుడు ఇశ్రాయేలు పెద్దలందరూ, మమ్ములను దయతో క్షమించుము, నీకు చేసిన అపకారములన్నింటినీ మన్నించుము, మాతో వచ్చి మా దేశమును కాపాడుము, తరువాత నీవు మా ప్రజలందరికీ నాయకుడివై ఉండుము అని యెఫ్తాతో చెప్పాను. అందుకు యెఫ్తా వారి మనవిని అంగీకరించి, దేవుడు నాకు వారిని నా చేతికి అప్పగించి యుద్ధంలో జయమిచ్చిన ఎడల నేను మీకు న్యాయాధిపతిగా ఉంటానని ఆయన యందున్న విశ్వాసంతో వారితో కలిసి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళాను. ఇశ్రాయేలు ప్రజలు యెఫ్తాను గిలాదుకు తీసుకుని వచ్చి వారు చెప్పినట్లుగా అతనిని ప్రధాన అధిపతిగా నియమించుకున్నారు. అప్పుడు యెఫ్తా మిస్పాలోని దేవుని సన్నిధిలో దేవుడు తనని ఎలా మరలా తన దేశమునకు తీసుకుని వచ్చి తన ప్రజలకు న్యాయాధిపతిగా నియమించుకొని తనను ఘనపరిచినందుకు అతడు దేవుని సన్నిధిలో ఎంతగానో స్తుతించాడు. అంతేకాకుండా అమ్మోనీయులపై జయము దయచేసి తన ప్రజలను కాపాడమని ప్రార్థించాడు. యెఫ్తా అమ్మోనీయుల రాజుతో యుద్ధమునకు వెళ్ళెను. దేవుని ఆత్మ అతని మీదికి రాగా అతడు గిలాదులో మనష్షేలో సంచరించెను. అప్పుడు యెఫ్తా దేవునితో ఇలా మొక్కుబడి చేసుకునెను, దేవా, నీవు నాకు తోడై ఉండి అమ్మోనీయులపై జయమిచ్చిన ఎడల, నేను నా ఇంటికి క్షేమంగా వచ్చిన ఎడల, నా ఇంటిలో నుండి మొదటిగా నన్ను ఎదుర్కొనుటకు ఏది బయలుదేరి వచ్చునో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, దానిని దహనబలిగా అర్పించదునని మొక్కుబడి చేసుకున్నాను. యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధం చేశాను. దేవుడు అతనికి తోడై ఉన్నందున అతనికి వారిపై జయము కలుగు చేశాను. దేవుడు వారిని అతని చేతికి అప్పగించను. యెఫ్తా విజయోత్సాహంతో దేవుణ్ణి స్తుతించుచు తన ఇంటికి బయలుదేరాను. ఇంటి వద్ద యెఫ్తా కుమార్తె తన తండ్రి యుద్ధంలో జయించాడని తెలుసుకుని నాట్యములతో, తంబురులతో తన తండ్రిని ఘనపరుచుటకు తన ఇంటి నుండి మొదటిగా బయలుదేరాను. అది చూసి యెఫ్తా చాలా బాధపడను. ఎందుకని ఆమె అడుగగా తాను దేవునికి చేసుకున్న మొక్కును గురించి చెప్పాను. యెఫ్తాకు ఒక కుమార్తె మాత్రమే సంతానం, మరి ఎవరూ లేరు. అప్పుడు ఆమె తన తండ్రితో, నీవు అనుకునేది జరిగించమని తనను తన దేవునికి అర్పించమని చెప్పాను. అప్పుడు యెఫ్తా దేవునికి భయభక్తులు తన విధేయతను చూపి ఆమెను అర్పించుటకు సిద్ధపడును. యెఫ్తా కుమార్తె తన కన్యత్వం గూర్చి దేవునికి ప్రలాపించుటకు 2 నెలలు గడువు తీసుకుని కొండల మీదకి వెళ్ళి ప్రలాపించెను. తరువాత ఆమె తిరిగి వచ్చినప్పుడు ఆమెను దేవునికి బలిగా అర్పించెను. ఆమె పురుషుని ఎరుగని కన్య. ఇలా తాను చేసిన మొక్కుబడులను సమర్పించి చాలా భయభక్తులు, వినయ విధేయతలు చూపి 6 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉండి మరణించెను. సారాంశం: యెఫ్తా తాను చేసిన మొక్కుబడిని చెల్లించుటకు తన యొక్క కుమార్తెను కూడా దేవుని కొరకు త్యాగం చేశాడు. ఆమేన్, హల్లెలూయా.